వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. బఠానీ ఆలు గుర్మా సింపుల్గా బుస్సును ఉబ్బిన బూరి తోటి మన టేస్టీ అయిన సింపుల్ అయిన బఠానీ ఆలు గ్రేవీ ఎలా చేయాలని చూపిస్తా రండి. 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకున్న. దీంట్లో ఒక చెక్క, ఒక లవంగం, ఒక ఇలాచి, ఒక కల్పాస్ వేసుకున్న. కొంచెం సోంపు, కొన్ని జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్, 2 టమాటా కట్ చేసుకున్న, 4 పచ్చిమిరపకాయలు, 2 పొటాటో ఉడకపెట్టి పొట్టు తీసి కట్ చేసి పెట్టిన, 1 కప్పు బఠానీ ఉడకపెట్టి పెట్టిన. ఇప్పుడు ఆనియన్ బాగా వేగాలి. ఇప్పుడు ఆనియన్ తొందరగా వేగనికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటాం. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఒకసారి ఆనియన్ తూకి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, 2 టమాటా, మనకు టమాటా మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టిన బఠానీ, బంగాళదుంప ఇది వేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో 1 గ్లాసు వాటర్, ప్లేట్ వేసి మూత పెట్టి ఒక 10 నిమిషం. ఉప్పు కారం చెక్ చేసుకోండి, మీకు సరిపోకపోతే కొంచెం కారం, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. దీనికి కారం వద్దు, ఓన్లీ పచ్చిమిరపకాయలతో. వచ్చిన ఆలు, బఠానీ ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం 2 టీ స్పూను శనగపిండి తీసి పెట్టిన, అది కొంచెం వాటర్ వేసి కలిపి గ్రేవీ రావాలి కదా. ఒక 2 మినిట్స్ మాత్రం శనగపిండి వేసిన వరకు చిక్కగా పడుతుంది. సూపర్గా రెడీ అయిపోయినాయి మనకు టేస్టీ బఠానీ ఆలు గ్రేవీ. పూరితోటి, చపాతీ, దోశకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొన్నిగా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అయిన బఠానీ ఆలు గ్రేవీ రెడీ. ఈ సింపుల్ టేస్టీ అయిన రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందంటే సూపర్గా బుస్సును ఉబ్బిన బూరి. దీనికి కాంబినేషన్ పొటాటో ఆలు గ్రేవీ. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.